ఫ్రెండ్షిప్ లాస్, బిజినెస్ లాస్, టోటల్ గా ప్రెసెంట్ పొజిషన్ వెరీ బ్యాడ్. భయపడకూడదు, నేనున్నాను. కొంచెం సైలెన్స్ ప్లీజ్, బికాజ్ నాకు క్వశ్చన్ వినిపించాలి ప్లీజ్. సైలెన్స్ ప్లీజ్. అలాగే ఏసీ కూడా కొంచెం తగ్గించండి. అని వయసులో ప్రభు గారికి స్వెటర్గా వణుకుతారు, చలిగా ఉందని కాదు, మలేరియా జ్వరంగా ఉంది. విష్ణు గారు స్టార్ట్ చేస్తున్నా, ప్లీజ్ ప్లీజ్ మొదలెట్టేయమంటారా? మొదలు పెట్టండి. సినిమాలో నాకు నచ్చిన ఒక మంచి మూమెంట్ చెప్తాను, మీకు నచ్చిన మూమెంట్ ఏదైనా నాకు చెప్పండి. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఎప్పుడు లింగాన్ని వీడు కౌగులించుకున్నాడో, పిన్ డ్రాప్ సైలెన్స్. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. మీరు సినిమాలో చూస్తే 2-3 దగ్గరలో మ్యూజికే ఉండదు, ఓన్లీ విండే ఉంటుంది. నేను రాసుకున్నప్పుడు, కౌగులించుకున్నప్పుడు వీడు ఓన్లీ ఊపిరి కూడా ఆగిపోద్ది. కవిత్వంలో మీకు మీరే సాటి మేగ్గారు అన్నారు, మీలా ఇంకెవరు రాగలరు? వీడు ఎప్పుడు ఊపిరి వదులుతాడో వాడు మళ్ళా జన్మించాడు. ఏవి రైమింగ్ సార్, ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌట్. ఈ రోజు మీరు నమ్మరు మూర్తి గారు, ఇట్స్ వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను సార్, చాలా ఎమోషన్స్ ఉన్నాయి సార్ మీలో. దిస్ విక్టరీ ఇస్ స్ట్రైట్ ఫ్రమ్ మై ఫాదర్, నో వన్ ఎల్స్. నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు. ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు, ఈయన. నా పక్కనున్న నా మిత్రులు కూడా అడిగారు, ఇంత కష్టపడుతున్నావు, అసలు ఏంటిది నీకు? హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని బాబానండి. అవునా? ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? ఇప్పుడు నేను వదులుకోకుండా ఉండింది దేవుడి పైన నమ్మకం. మనిషి జీవిత చక్రం నమ్మకం అనే ఇరుసు మీద ఆధారపడి తిరుగుతుంది. రాక్ లైన్ వెంకటేష్ గారు చెప్పారు, దాని తర్వాత BVS రవి చెప్పాడు, కోనా వెంకట్ గారు చెప్పారు. అదే ఏంటా విషయం? నేను అక్కడ విష్ణుని చూడలేదు, నీ కన్నప్పనే చూసాం మేము, నువ్వు గుర్తుకు రాలేదు మాకు అన్నారు. వాట్ అథారిటీ! నాన్న ఒకటే అన్నాడు, అరే నాకు అక్కడ ఉండేది నా కొడుకుని మర్చిపోయాను రా నేను. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్, ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. ఐ బిలీవ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ మై జనరేషన్ రామ్ గోపాల్ వర్మ గారు. మీకు ఎంత ప్రేమో గంటల కొద్ది చెప్పని చెప్పేస్తారు. ఇంత జాగ్రత్త తీసుకున్న విష్ణు గ్రాఫిక్స్ వదులుతాడు, అది కూడా ప్రమాణంగానే ఉంటాయిలే అన్న. అవునా? అబ్బా, ఆ భయానికే నేను అది పోస్ట్పోన్ చేసేసాను. ఆ మాత్రం భయం ఉండాలి. మా డైరెక్టర్కి, ఎడిటర్కి, నాకు, మేము సినిమాలో చాలా అద్భుతమైన సీక్వెన్సెస్ సాక్రిఫైస్ చేసాం. సాక్రిఫైస్ అంటే త్యాగం. బికాస్ మేము అనుకున్న లెవెల్కి VFX రాలేదు, కానీ ఇది నాకు ఒక గుణపాఠం. నీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? నువ్వు నిజంగా నేర్చుకున్నావా? ఈరోజు మార్నింగ్ ఎడిటర్ మేము కూడా చూసుకుని ఎవరు పట్టించుకోలేదు. గమనించుతారా? ఏమిటి రాజన్, వాడు చెప్పిన తీరు గమనించుతారా? అవన్నీ కరెక్ట్ గా అక్కడ వెతుకుతారు ఇంక. ఇప్పుడు అది చెప్పలేదు రామకృష్ణ, ఏంటి కేసు బొక్కలేస్తారు కదా. సారీ, కరెక్ట్, మర్చిపోయాను. 2 వీక్స్ తర్వాత చెప్తాను, అది మీరు ఎతికినా మీకు దొరకదు. ఎంతమంది నిన్న మోసం చేసావురా ఇప్పటి వరకు మీరు? ద రీజన్ ఎందుకు దొరకదో కూడా చెప్తానండి. ఎందుకు? ద నరేషన్ ఆఫ్ ద మూవీ ఇస్ వెరీ స్ట్రాంగ్. అంటే నువ్వు పెద్ద క్రియేటర్ అని నీ ఫీలింగా? నీకు డౌటా? ట్రోలర్స్ కి మీరు ఒక మూమెంట్ కూడా దొరకకుండా ఈ సినిమా ఇవ్వడం ఏమిటో బాబు, అదృష్టం నన్ను దరిద్రం పట్టినట్టు పట్టింది. కంగ్రాచులేషన్ చెప్పండి అయ్యా. సో ఫర్ దట్ పర్ ఆల్సో కంగ్రాచులేషన్స్ మీకు. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. నవ్వకం. అందరూ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా మారింది అంటున్నారు, అక్కడ కాదు మారింది సినిమా. టక్కన ఆగి శరత్ కుమార్ గారు ఎదురుగా నిలబడతారు, మా ఇద్దరు కాన్వర్జేషన్ ఉంది చూడండి, అక్కడి నుంచి మీరు కనెక్ట్ అయిపోయారు సినిమా. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. నేను బాగా చేశానని మీరు అందరూ అంటున్నారు. ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ ప్రైజ్. నాకు సిగ్గుగా ఉందిరా. కొంతమంది ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడారు. When they heard my voice, I was emotional. I was like, ఎలాగా ఏదైనా జరిగితే, తేడా జరిగితే ఎలాగా? నువ్వేం భయపడకు, ఎలాగైనా కాపాడరా. రామ్ గోపాల్ వర్మ గారి మెసేజ్, I was holding back, ఆపుకున్నాను. ఏడుపు, అందరూ పక్కన ఉన్నారు. ఏమిటి బావా, చేపలు దొరకని కొంగ చెరువు గట్టి నేర్చినట్టు ఒంటరిగా ఏడుస్తున్నావు? ఆయనకి నాకు ఒక ఎమోషనల్ కనెక్ట్. చాలా మంది అనుకుంటారు రామ్ గోపాల్ వర్మ గారికి అసలు ఎమోషన్స్ లేవు. ఆయనంత సెంటిమెంటల్ హ్యూమన్ బీయింగ్ ఎవరు లేరండి. అయ్యో, వీడు డీల్ చేస్తున్నాడేంటి? వీడు మంచిగానే నటిస్తూ మనకిందే కోతులు తవ్వుతాడే. వితౌట్ ఎనీ సింగిల్ రూపీ అడ్వాన్స్ తో 2 స్టేట్స్ లో రిలీజ్ చేసిన సినిమా సలార్. మళ్ళీ ఆ ఫీట్ చేసింది మీరే. నా పేరు పైన ఉన్న ఆస్తులన్నీ
బ్యాంకులో పెట్టి ఫైనాన్స్ చేసుకున్నాం. ఆ వడ్డీ పట్టుకొచ్చి అసల్లో కలుపుతారు, ఈ అసలంతా మళ్ళీ అసలు కింద చూసి మళ్ళీ వడ్డీ కట్టారు, ఆ వడ్డీ పట్టుకొచ్చి సినిమాలో అన్ని క్యారెక్టర్లు అద్భుతంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్రభాస్ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి ఇంకా పీక్స్ మాట. ఏరా నీ కంటికి నేనన్నా సర్కస్ లో బఫూన్లా సినిమాలో డ్యూప్ లా కనిపిస్తున్నానా? విష్ణువులో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించే విధంగా జీవించారు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. మా నాన్నగారు ఎంత టెన్షన్ పడారు అంతే టెన్షన్ బ్రహ్మానందం గారు పడారు. సిచ్యువేషన్ చూస్తే టెన్షన్ తో నరాలు చిట్లు పెట్టేట్టున్నాయి. టెన్షన్ పడాల్సింది నేను, మధ్యలో మీరెందుకు హెల్ప్ చెడగొట్టుకుంటారు? వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ కాల్స్ నాకు వచ్చింది అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి. మన బిజినెస్ సర్కిల్లో మీ పేరు మారుమోగిపోతుంది సార్. మీతో ఇలా మాట్లాడడం నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నానండి. కన్నప్ప ముందు మంచు విష్ణు వేరు, కన్నప్ప తర్వాత వేరు అనే విధంగా ఈ సినిమా మారిపోయింది. అరే నువ్వేనా? అబ్బా నీలో ఎంత మార్పు వచ్చిందిరా. ఎందుకు మనకి ఇంత రిస్క్, డ్రాప్ అవ్వచ్చు కదా అని ఎప్పుడైనా అనిపించిందా సత్య? ఒక్కసారి కమిట్ అయ్యానంటే మీ మాట మీరే వినరు. ఒక రకంగా చెప్పాలంటే కన్నప్పది ఈ మేకింగ్ గురించి ఒక పుస్తకం రాయొచ్చు. ఎంత బ్రిలియంట్ ఐడియాలు రా. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది చాలా మందికి. ఇది ఇంత పెద్ద హిట్ అయిందా, నిజంగానే ఇంత పెద్ద హిట్ అయిందా అని. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్లు వస్తుంది. మళ్ళా చెప్తున్నాను, ఐఎమ్ ప్రభాస్ కి నేను రుణపడి ఉన్నాను. ఎక్కడికో వెళ్ళిపోయావురా. అవును సార్, ప్రపంచపు అంచుల దాకా వెళ్ళిపోయాను సార్. ఆ క్రెడిట్ రైటర్ గా స్క్రీన్ ప్లే చేసిన మీకు ఇవ్వాలా, డైరెక్టర్ గారికి ఇవ్వాలా? ప్యూర్లీ డైరెక్టర్. ఊరుకోండి కృష్ణశాస్త్రి గారు, ఇందులో నా గొప్పతనమే ఉంది. ముఖేష్ కుమార్ సింగ్ మీద మీరు పెట్టుకున్న నమ్మకం ఏంటి అతనికి ఇవ్వడానికి ఈ సినిమా? నిలువెత్తు దండేసి దండం పెట్టుకోవాలి. అతను ఎవడనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. నేను కన్నప్ప స్క్రిప్ట్ తీసుకెళ్తే ఎవరు నాతో చేయరు అని అందరికీ తెలుసు, మీకు తెలుసు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసు. దీని వెనకాల ప్రభాస్ ఇంపాక్ట్ అంతవరకు ఉంది ఈ ఓపెనింగ్స్ వరకు. నిజం చెప్పు. నిజమైతే అనుకున్నాను సార్. ఐ హ్యావ్ నో ఈగో ఇన్ యాక్సెప్టింగ్ నా బ్రదర్ ప్రభాస్ వల్లే ఈ ఓపెనింగ్ వచ్చింది అని. హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను, మంచోడే. క్రిటిక్స్ ట్రోలర్స్ కూడా వాళ్ళు విమర్శించలేని స్థాయిలో ఈ సినిమా అవుట్పుట్ ఇవ్వగలిగారు. మీ వాళ్ళకం చూస్తుంటే వాడు చెప్పినందుకు మీరు ఏదో బాధపడుతున్నట్టుంది. నేనెందుకు బాధపడతాను రావు గారు, నేనెందుకు బాధపడతాను చెప్పండి. ఓటీటీకి నేను ఇవ్వలే. దీనికి ముందు నేను ఇంటర్వ్యూలో చెప్పాను, నేను అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్, ఎవరు తీసుకోలేదు. నేను అడిగిన రేట్ వాళ్ళు ఇవ్వలే నాకు. ఈరోజు ఫోన్ చేసి అదే చెప్పారు, వినయ్ గారు చెక్ రెడీ చేసుకున్నారు. ఇదిగోండి ఈ చెక్కు తీసుకెళ్ళండి. అయ్యా తమరు దీని మీద సంతకం చేయటం మర్చిపోయినట్టున్నారు. ప్రేక్షకులుగా మేము చూసినందుకు, ఇలాంటి భక్తి సినిమా ఇచ్చినందుకు మీకు నిజంగా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటాం. చాలా థ్యాంక్స్ అండి, మనస్ఫూర్తిగా చెప్తున్నా.